ఈమెను దొంగ అని అన్నోళ్ళదే తప్పయ్యేటట్టుంది కదా పాపం. ముద్దు ముద్దుగా ముచ్చట్లు చెప్పుకుంటా ఇక ఇక పకపక నవ్వుకుంటా పక్క పొంటలను నవ్వుపిసుకుంటా బంగారు సామాన్లు సల్లగా చదురుతున్నది. కోటేమన్నా అక్షయ పాత్ర అనుకున్నావా అక్క? బంగారు సొత్తును తీస్తూనే ఉన్నావు, కోటు జోబులో పెడుతూనే ఉన్నావు. మరి ఈ దొంగక్క ఇంత టాలెంట్ చూపెట్టింది ఎక్కడా ఏంది అంటే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా నికోల్ అనే గల్లీలా పేరు పోయిన బంగారు దుకాణంలో పనిచేస్తున్నదట ఈ హర్షిదాబేన్. ఇక ఎప్పట్లెక్కనే సేటు చెప్పంగానే సామాను సదురుదామని పోయిందట. సదిరేది సదురుకుంటేనే బంగారి గొలుసులు, బంగారి వాచులు, బ్రాజ్లైట్లు, ఉంగరాలను కోటు జోబులో సదురుకున్నది. దగ్గర దగ్గర కిలంపావు బంగారం అంటే కోటిన్నర దాకా ధరగల్ల నగలను మూడో కంటికి తెలవకుండా మాయం చేసింది. ఎంబటే పక్క పొంటలకు అర్జెంటు పనుంది మల్లత్తా అని సేటుకు చెప్పకుండా దుకాణంలోకెంచి మాయమైంది. సజ్జల పెట్టిన పెట్టెలు చూస్తే ఖాళీగా ఉన్నాయట. అక్క ఫోనేమో స్విచ్ ఆఫ్ వస్తున్నదట. అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టిందని ఆల్షంగా తెలుసుకొని దబ్బ దబ్బ టానాల కేసు పెట్టిండ్రు. ఎగీ దొంగక్క కోసం అహ్మదాబాద్ దిక్కు గల్లి గల్లి ఇడిచిపెట్టకుండా చెక్కింగ్ చేస్తున్నారట పోలీసోళ్ళు. నమ్మి నానవొత్తే పుచ్చి బుర్రలైనట్టు పనిచేసేటోళ్ళని గుడ్డిగా నమ్మితే గిట్లనే ఉంటది. అలర్టుండాలే. అచ్చిపోయేటప్పుడు పూరాగా చెక్కింగ్లు వేసుకోవాలంటున్నారు పోలీసోళ్ళు. మాటలతోని మాయ చేసేటోళ్ళని చూసినాం గాని దొంగతనం చేసినోళ్ళని ఈమెనే చూస్తున్నామని మస్తు మంది అనుకోవట్టిండ్రు. ఈమె నవ్వుకు ఫ్లాట్ అయిన జనాలు. ఈ దొంగక్క కథ గిట్లుంటే గిడొక దొంగ బద్మాషిగాడు ఎంత పని చేసిండో చూడుండ్రి. ఓషువిని మీద మన్నువాడా చిటికెల వలగొట్టిండు కదా కారద్దాన్ని. షిరిడీలున్న సాయిబాబా గుడి కాడ విఐపి గేట్ కాడ పెట్టిన కారుకు సూటి పెట్టిండు గీ దొంగోడు. అద్దం బలగంగానే మెల్లగా కార్లో జొచ్చిండు. నగలు పైసలు బట్టలు పెట్టిన బ్యాగును నిమ్మలంగా పట్టుకొని ఆ నుంచి టూరిస్ట్ లెక్క వెళ్ళిపోయిండు. ఏదో కెమికల్ జల్లి కారద్దాన్ని సప్పుడు రాకుండా అల్కగా వలగొట్టిండని అంటున్నారు అటు దిక్కు పోలీసోళ్ళు. కానీ జనాలు చూస్తున్నారు కదా దొంగలు ఎట్లా మోపైండ్రు. కార్లకు బందోబస్తు తాళాలున్నాయని నమ్మి ఇల్వగల్ల సామాన్లు పెట్టుకుంటే పర్షానే ఉంటది. చూసుకోండ్రు మరి.